గైస్, వెల్కమ్ టు స్ఫూర్తి శాండీ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం క్లేతో రెయిన్బో చేద్దాం. ఫస్ట్ ఏమో మనం రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తీసుకోవాలి. ఆరెంజ్ కలర్ని మంచిగా రోల్ చేసుకో. ఇలా తిక్కగా రావాలి. మాకేమో తిన్ను వస్తుంది. మీరు ఏదన్నా తీసుకోవచ్చు. అంటే మీరు మట్టి అన్నా తీసుకోవాలి. మట్టి తీసుకుంటే మీరే కలర్ వేసుకోవాలి. ఎస్ గైస్, క్లే ఉంది మాకు. నేనేం ఈసారి సూపర్ క్లే వాడట్లేదు. ఇప్పుడేమో ఆరెంజ్ పెట్టేద్దాం. ఆరెంజ్ కేమో ఇక్కడ ఎండింగ్ పార్ట్స్ వస్తాయి కదా, అక్కడ కట్ చేద్దాం. కట్ చేయనా? కట్ చేసా. ఇంత పీస్ వచ్చింది. ఇంత పీస్ మనమైతే స్ప్రెడింగ్ చేసుకోవాలి కొంచెం. ఫైనల్ అవుట్పుట్ చూద్దామని ఎక్సైటింగ్గా ఉన్నారా? చాలా మంచిగా వస్తుంది ఫైనల్. నెక్స్ట్ ఏమో ఎలా తీసుకోవాలి. ఫస్ట్ ఏమో ఎల్లోని మంచి కట్ చేయాలి. ఇంత వచ్చింది. ఈ పార్ట్ మొత్తం మంచిగా టింటింగ్గా చేయాలి. ఇలా క్లౌడ్స్ వేస్తే వస్తాయి. మీకు ఇంకా ఇట్లా చేయాలని చేసుకోవచ్చు. తర్వాత అయితే మనం గ్రీన్ తీసుకోవాలి. మనం ఇప్పుడు తీసుకొని రోల్ చేసేట్లో క్లౌడ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఉంటుంది. ఇలా అని కిందకని, ఇలా అని పైకని, ఇట్లా అని కిందకని, ఇలా అని పైకని. అంతే, క్లౌడ్ రెడీ. 2 క్లౌడ్స్ అయితే మనకు చాలు. ఫస్ట్ ఇలా షార్ప్గా ఇట్లా తర్వాత ఏమో మనం బ్లూ తీసుకోవాలి. బ్లూ కింది కనాలి, మళ్ళీ పైకన. అవును, క్లౌడ్స్ ఏమో ఇలా వస్తాయి. పైకన మీరు అలా అన్నా చేసుకోవచ్చు, లేకుంటే ఇలా అన్నా చేసుకోవచ్చు. ఇట్లా స్లిప్పర్ షూలా వచ్చింది కదా, కింద చేస్తే మంచిగా వస్తుంది. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ పర్పుల్. ఎస్, అంతలోపు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైనా క్లౌడ్ చెప్పేద్దాం. మన ఫైనల్ అవుట్పుట్ చూద్దాం రండి. ఇవైతే మన ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉంది? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫాలో అవ్వండి. బాయ్, ఇస్ యు ఆల్.